ये आज ये दिल्ली में आए हैं और पहली बार ये जब यहाँ पर दिल्ली में आए थे उसके बाद ये 2-3 बार आए, कभी वहाँ बैठा कभी यहाँ बैठा और करते करते आज ये स्टेज पे आ गए। और दिल्ली में ये सारे जितने भी लीडर्स हैं इनको इन्होंने थैंक यू बोला है, क्योंकि गुलाब सर, विवेक सर इनके सीडी सुनकर सुनाकर मोमेंटम टीम में आया और वो करते करते 3,000 का जॉब ये करती थी और इनके हस्बैंड 15,000 की सैलरी पे काम करते थे। आज पूरा जिंदगी इनका बदल गया। और लेडीज अपने हस्बैंड को पूरा सपोर्ट कीजिए। अगर वो वेस्टेज बिजनेस कर रहे हैं तो आप नेक बनिए, वो हेड रहेगा। और देखिए हस्बैंड तो वही ब्लैक सूट पहनेगा, लेकिन अलग अलग तरीके के ड्रीम्स लेडीज के होते हैं और वो सारे ड्रीम्स आप फुलफिल करके आप लाइफ को एंजॉय कर सकते हैं। गुड मॉर्निंग, गुड मॉर्निंग। పేరు సింహాచారి, ప్రొఫెషనల్ వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తూ పార్ట్ టైంగా వెస్టీజ్ బిజినెస్ చూజ్ చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆల్ అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ అట్లాగే థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు అప్లైన్ ఈ అవకాశం చెప్పినప్పుడు ఇంత మంచి బుద్ధి కల్పించినందుకు థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటి అంటే, ఒక 5 సంవత్సరాల క్రిందట ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల నేను ఇక్కడ ఈరోజు నిలబడ్డా. నేను కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇట్లాంటి బిజినెస్ అంటే నాకు తెలియదు. ఒక నార్మల్ పల్లెటూరు, నార్మల్ చిన్న విలేజ్ నుంచి మేము పనిచేసుకుంటూ దాదాపుగా నెలకు 13-14 వేలు సంపాదించేటువంటి వ్యక్తిని. ఆ ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి పిండి గిన్నె పెట్టుకొని పిండి గిన్నె లోపల జాబ్ తర్వాత పార్ట్ టైంగా పిండి గిన్నె పడుతూ బిజినెస్ అంటే మా యొక్క లైఫ్ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుండే. బిజినెస్లోకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో, బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లకు రాగానే నాకైతే ఇలాంటి బిజినెస్ల గురించి కూడా తెలియదు. కాకపోతే ఒకటి, ఈ అవకాశం ఎవరైతే ఇచ్చిరో అతని పైన, ఆ వ్యక్తి పైన నమ్మకంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం ప్లాన్ విన్నా, ఆ ప్లాన్ కూడా హిందీలోనే విన్నా. అప్పటికి నాకు హిందీ అస్సలు రానే రాదు, ఇప్పుడు కూడా రాదనుకోండి. కానీ హిందీలో ప్లాన్ విన్నా, కానీ ఏ వ్యక్తి అయితే తీసుకెళ్ళాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఆ ప్లాన్లో వింటూ ఉంటే డబ్బులకు భాష ఉండదు కాబట్టి ఆ డబ్బులు నాకు అర్థమవుతుంది. రైట్, ఇందులో చేస్తే నా లైఫ్ అనేటువంటిది చేంజ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే నేను ఎక్కడైతే జాబ్ చేస్తున్నానో ఫుల్ ప్రెషర్ ఉంటుండే. మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ టైం ఉండేది కాదు. మార్నింగ్ 9 o'clock వెళ్ళడం తెలుసు, నైట్ ఏ టైంకి వస్తుంటో కూడా తెలియదు. ఎందుకంటే టైం అనేటువంటిది నా చేతిలో ఉండేది కాదు, నా బాస్ చేతిలో ఉండేది. నేను మ్యారేజ్కి వెళ్ళాలన్నా నా బాస్ పర్మిషన్ కావాలి. లాస్ట్గా అన్నం తినాలి అన్నా కానీ నా బాస్ పర్మిషన్ తీసుకొని నేను అన్నం తినాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉంటున్నా. ఇలాంటి ఈ జాబ్ వద్దు, నేను ఏదైనా బిజినెస్ చేద్దాము అనేటువంటి టైం లోపల నాకు ఆ గాడ్ గిఫ్ట్గా వెస్టీజ్ రావడం జరిగింది. విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ తోటి రావడం చాలా హ్యాపీగా ఉంది. यस, ये एक प्राइवेट एम्प्लॉय थे, छोटे से गांव में ये काम कर रहे थे और छोटे से गांव में इनकी सैलरी जो 15,000 की थी और काम करते करते इनके पैसे बस नहीं हो रहे थे, तो इन्होंने आटा चक्की लगाया ताकि थोड़ा सा और कुछ इनकम बने। लेकिन फिर भी लाइफ बहुत टाइट चल रही थी और जॉब का बहुत प्रेशर था। सवेरे 9 बजे जाते थे, रात में कब वापस आना वो बॉस के हाथ में था। कहीं छुट्टी लेनी है तो बॉस का परमिशन, इवन लंच खाना भी खाना है तो बॉस का परमिशन लेना पड़ता था। तो गॉड गिफ्ट के रूप में ये ढूंढ रहे थे कि मैं क्या करूं, और तो ये वेस्टीज का बिजनेस मिला विनिंग टीम के साथ और अपलाइन पे विश्वास किया और काम शुरू किया. సో వెస్టీజ్ బిజినెస్ అవకాశం వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా వెస్టీజ్ బిజినెస్ గురించి ఏదైతే ఇంట్లో ఉండేటువంటి ప్రొడక్ట్సే కదా, నాకు చాలామంది తెలుసు, చాలామంది జనాలు తెలుసు. మా ఇంటికే చాలామంది వస్తుంటారు. చాలా సింపుల్గా అయిపోతుంటుంది, ఇదేముంది పెద్ద పని అనుకుంటుంటే. ఎందుకంటే అప్పటికి నాకు ఇలాంటి బిజినెస్ తెలియదు, దీంట్లో సిస్టమ్ గురించి తెలియదు. చాలా సింపుల్గా 3 నెలల్లో ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 2,400 రూపాయలు, సెకండ్ మంత్ చెక్ వచ్చేసి 4,800 రూపాయలు, థర్డ్ మంత్ చెక్ వచ్చేసి 14,000 రూపాయలు. ఇక ఎట్లా ఉండాలంటే డైరెక్టర్ అయిపోయినాం. నేను ఏదైతే ఇన్కమ్ సంపాదిస్తున్నానో ఆ ఇన్కమ్కి ఆల్రెడీ రీచ్ అయిపోయినా. నేను ఎక్కడైతే జాబ్లో ఎంతైతే శాలరీ వస్తుందో వెస్టీజ్ నుంచి కూడా అంతే ఇన్కమ్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మంచిగా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. అదే టైం లోపల అలాంటి సిచ్యువేషన్ లోపలనే
ఏమైంది అంటే ఒక చిన్న అంటే నార్మల్గా బిజినెస్ సిస్టమ్ ప్రకారం చేయకపోతే ఏమవుతుంది అనేటువంటిది నాకు అప్పుడు అర్థమైంది. ఎంత స్పీడ్గా పనిచేశానో 3 నెలల్లో 14-15 వేల రూపాయల చెక్ కాస్త మళ్ళీ 3 నెలల్లో 5,000-4,000 రూపాయలకు పడిపోయింది. నేను ఎందుకంటే అప్పుడు సిస్టమ్ తెలియదు, నాకు సిస్టమ్తో పనిచేయడం తెలియదు. కేవలం నాకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాలి, ప్రొడక్ట్ ఇవ్వాలి, రావాలి, అది నన్ను మీటింగ్లకు తీసుకురావాలి, మన సిస్టమ్ కనెక్ట్ చేయాలని నాకు తెలియదు. తర్వాత నా బిజినెస్ దాదాపు ఒక 6-7 మంత్స్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేశా. ఎవరికి చెప్పినా బిజినెస్ లోపల నో 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 అనడం తప్ప ఏం లేదు. కొంతమంది అయితే ఏమన్నారంటే ఇలాంటి బిజినెస్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీ ఈ బిజినెస్ ఉంటే నువ్వు మళ్ళీ నాకు వచ్చి కలువు, అప్పుడు వచ్చి నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అన్నారు. కొంతమంది అయితే ఏమన్నారంటే ఆల్రెడీ వీడికి పిచ్చి పట్టింది, వీడు ఆల్రెడీ పిచ్చోడు అయిపోయిండు, సబ్బులు పేస్టులు పట్టుకొని వీడు ఏదో లక్షలు కాలు అంటున్నాడు అని చెప్పేసి చాలామంది అన్నారు. లాస్ట్కి మా ఫ్రెండ్ కూడా అదే మాట మాట్లాడాడు. కానీ ఒక్కటే ఆ మాట మాట్లాడిన తర్వాత అంటే నేను గో గ్రౌండ్ మీటింగ్ 2018 వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. 2018 గో గ్రౌండ్ మీటింగ్ విన్న తర్వాత దాంట్లో 3 రోజుల ప్రోగ్రామ్ లోపల 1 నిమిషం లోపల నా మైండ్ లోపల ఒక స్పార్క్ వచ్చింది. ఆ మైండ్ లోపల ఎట్లా వచ్చింది అంటే ఒక వ్యక్తి యొక్క స్టోరీ నేను వినడం వల్ల నా మైండ్ స్పార్క్ అయింది. రైట్, ఆ వ్యక్తి సక్సెస్ కావడం వల్ల ఆ వ్యక్తి సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కానని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. అప్లైన్ పైన విశ్వాసం పెట్టిన అప్పటి నుంచి సిస్టమ్తో కనెక్ట్ అయి పనిచేశాం. దాదాపు 6 మంత్స్ కంటిన్యూగా సీడీలే వినుకుంటూ కూర్చున్నా. నేను బిజినెస్ చేయలేదు, కేవలం నాకు హిందీ రాదు, అయినా కానీ సలీం సార్ని అడుగుతుండే ఏదైనా డౌట్ ఉంటుంది సార్ ఇది ఎట్లా అని చెప్పేసి కంటిన్యూగా ఒక 6 మంత్స్ సీడీలు విన్నాం. 2019 నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసే బిజినెస్. అక్కడి నుంచి ఎక్కడ కూడా నెవర్ బ్యాక్ స్టెప్ వేయలేదంట. राइट तो ये शुरू में जब ये ज्वाइन किया तो काफ़ी सारे लोगों को बताया, तो स्पीड से इनका बिजनेस पहले मैंने 2,000 फिर 4,000 फिर 14,000, तीसरे महीने में 14,000 का इनका इनकम हो गया. तो इनकी जॉब की सैलरी के बराबर हो गए, बहुत खुश हो गए. लेकिन बाद में पता नहीं था क्योंकि सिस्टम से कुछ किया नहीं था, तो इमीडिएटली बिजनेस डाउन हो गया और 5,000 पे आ गया और बहुत स्ट्रगल शुरू हो गया. 6 से 8 महीने बहुत स्ट्रगल किया, हर जगह नो 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 हुआ. लोग बोले पागल हो गया, कार बोल रहा है, 1 लाख बोल रहा है, दोस्त भी हंसी उड़ाने लगे. लेकिन सिस्टम को सीखने के लिए जब ये 2018 में गो ग्राउंड को इन्होंने अटेंड किया, वहाँ पे इनको स्पार्क आया और फिर सिस्टम को फॉलो किया. 6 महीने कंटिन्यू सीडी सुने क्योंकि इनको हिंदी समझ में नहीं आती थी. तो हिंदी नहीं समझने की वजह से इनको 6 महीने सुनना पड़ा, सीखना पड़ा सलीम सर से पूछ कर. फिर 2019 से इन्होंने अपने काम को पूरी एनर्जी से फिर से स्टार्ट किया. 2018లో గోగ్రౌండ్ విన్న తర్వాత మా ఫ్రెండ్ను బిజినెస్లోకి ఇన్వైట్ చేస్తే ఏమన్నాడు అంటే అరే నీకు పిచ్చి పట్టింది ఆదరా, ఏం బిజినెస్ చేస్తావు, దాంట్లో డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్కి ఒక విషయం చెప్పా. 2018లో సింహాచారి నార్మల్ పర్సన్ 5-6 వేలు సంపాదించేటువంటి వ్యక్తి. ఎందుకంటే అప్పటికి నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పేసి జాబ్లో ప్రెజర్ తీసుకురావడం జరిగింది. జాబ్లో నుంచి కూడా నేను బయటకు రావడం జరిగింది. ఈరోజు నేను 5-6 వేల వ్యక్తిని. నువ్వు నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు నో అని చెప్తున్నావు, తీసేస్తున్నావు కదా. నెక్స్ట్ 5 years తర్వాత 2025 లోపల నువ్వు నాకు ఫోన్ చేయాలంటే ఫస్ట్ నా అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పాడు. यस, तो इनके दोस्त बहुत हंसी उड़ा रहे थे, तो ये जॉब के प्रेशर से इनको जॉब भी छोड़ना पड़ा. तो इनके दोस्त जब इनको नो बोले और हंसी उड़ाए तो इन्होंने बोला कि आज मैं 5,000 वाला आदमी आपको दिख रहा हूँ, नॉर्मल आदमी, लेकिन 5 साल के बाद जब 2025 आएगा, अगर आपको मुझसे मिलना है ना तो मुझसे आपको अपॉइंटमेंट लेना पड़ेगा, ऐसा एक दिन आएगा, ये उन्होंने डिक्लेयर किया. సో ఇంత నమ్మకం అంత స్ట్రాంగ్గా నేను చెప్పడానికి కారణం ఒకటే, నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ పైన అంత నమ్మకం పెంచుకున్నా, నా అప్లైన్ పైన అంత నమ్మకం పెంచుకున్నా కాబట్టి నేను అంత స్ట్రాంగ్గా చెప్పగలిగాను. ఎప్పుడే చాలామంది అంటుంటారు బిజినెస్ రాగానే ఇది బిజినెస్, ఇది మనం ఈరోజు వచ్చి ఒక 6 నెలల్లో సంవత్సరం లోపల సక్సెస్ రావాలి అంటే ఒకవేళ నీకు సక్సెస్ వచ్చినా కానీ అది సక్సెస్ కాదు అని చెప్పేసి నేను ఆలోచన చేసుకున్నాను. ఎందుకు అంటే 5 years తర్వాత ఏ బిజినెస్ పెట్టినా కానీ మినిమం 5-6 years తర్వాత దాని యొక్క వాళ్ళ యొక్క ఇన్కమ్ కోసం ఆలోచన చేస్తారు. సేమ్ నేను కూడా అదే విధంగా 5 years తర్వాత నా ఇన్కమ్ కోసం ఆలోచన చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏ పని చేసినా కానీ అప్లైన్ సబ్మిషన్లో ఉండి పని చేశాను. అప్లైన్ ఎలా చెప్తే అలా
నెక్స్ట్ ఇంకొకటి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీతో పనిచేసా నేను. ఎక్కడంటే నేను నాకు మా అప్లైన్కు దాదాపు 70-80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుండే. సార్ ప్లాన్ కూడా రమ్మంటే నన్ను సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకుంటేనే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తుండే సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆ రోజు ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చాడు కాబట్టి నా ఓన్ రెస్పాన్సిబిలిటీ మీద అప్లైన్ సబ్మిషన్ తోటి నేను ప్రతి విషయం లోపల నేను మీటింగ్స్ కావచ్చు, సపరేట్ మీటింగ్స్ పెట్టేవాడిని గజ్వల్ లోపల. సపరేట్ మీటింగ్స్ లోపల కొంతమంది వస్తుండే, అయినా కానీ నేను ఎక్కడ కూడా తగ్గకుండా 100% ఇంక్రీజ్ అవుతుంటారు అని చెప్పేసి ఒక విశ్వాసంతో నేను మీటింగ్ పెట్టాను. ఈరోజు దాదాపు గజ్వేల్ లోపల మీటింగ్ పెడితే 300+ మంది ఆ మీటింగ్లోకి వస్తూ ఉంటారు. यस टाइम అయిపోయింది था. सो ये जब इन्होंने अपने अपलाइन पे और सिस्टम पे भरोसा रख के काम किया, 5 साल का विजन लेकर काम किया, और जब ये सिल्वर डायरेक्टर थे, क्योंकि इनके अपलाइन बहुत दूर रहते थे, 80 किलोमीटर दूर थे, तो इनके अपलाइन इनको बोला देखो ये आपका बिजनेस है, आपका काम है, आपको जिम्मेदारी लेना पड़ेगा. तो ये खुद के बिजनेस की जिम्मेदारी लिए इन्होंने मीटिंग शुरू किया. शुरू में लोग नहीं आते थे, आज इनके वीकली मीटिंग में आज 300 से ज़्यादा लोग हर वीक अटेंड करते हैं. तो ये खुद रिस्पॉन्सिबिलिटी लिया, काम किया, तो आज ये सक्सेसफुल हुए. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే విషయం చెప్తాను. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా అంటే అప్లైన్ పైన డిపెండ్ కాకండి. అప్లైన్ సబ్మిషన్లో ఉండి పనిచేయండి, విన్నింగ్ టీమ్ సబ్మిషన్లో ఉండి పనిచేయండి, మీ పని మీరు చేసుకోండి. ప్రతిరోజు జూమ్లకు ఎవ్రీ వీక్లీ వన్స్ ఫిజికల్ మీటింగ్లకు అటెండ్ అయ్యి కనుక పనిచేస్తే 100% సక్సెస్ వస్తుంది. రైట్, ఆ విధంగా మేము చేశాం కాబట్టి ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నాం. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ బరీల్ సార్ ఫ్యామిలీ అండ్ ఆల్ అప్లయన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ. అండ్ यस, तो इनका आखिरी बात यही है कि आपको सिस्टम को पकड़ना है और अपलाइन के सबमिशन में रहना है, अपलाइन पे डिपेंड नहीं होना इन्होंने बोला है. बिना अपलाइन के ऊपर डिपेंड हुए सबमिशन में काम करिए और खुद का काम जिम्मेदारी उठाएंगे तो आप भी यहाँ पर सक्सेस होकर आ सकते हैं. थैंक यू సార్. ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేసేస్తాను. ఈరోజు నేను సక్సెస్ కావడమే కాదు, చాలామంది అంటుంటారు కదా ఎవరో వచ్చారు సక్సెస్ అయిపోయారు అని చెప్పేసి. నేను సక్సెస్ కావడమే కాదు, ఈరోజు నా ఆర్గనైజేషన్ నుంచి 3 DUCDలు ఇక్కడ నిలబడ్డారు. यस, आज इनके सक्सेस के साथ साथ इनके ऑर्गेनाइजेशन में 3 DUCD आज यहाँ पर रिकॉग्नाइज के लिए आए हैं. ఒకప్పుడు నార్మల్ బైక్ కూడా లేకుంటుండే, కానీ ఈరోజు నేను ఫస్ట్ టైం షోరూమ్కి వెళ్ళి కొత్త కార్ తీసుకొని నేను ఈరోజు కార్లో తిరుగుతున్నాను. ఇంత మంచి సక్సెస్ రావడానికి ఒకటి విన్నింగ్ టీమ్ సిస్టమ్ను ఫాలో చేయండి, 100% సక్సెస్ కావచ్చు. ఓకే, సక్సెస్ అంటే ఒకటే విషయం గుర్తుంచుకోండి. చాలామంది అంటూ ఉంటారు సక్సెస్ ఏమంటారు, మనం డిసిషన్ తీసుకుంటాం, ఇక్కడ అక్కడ పనులకు వెళ్తుంటాం. నేను 1 lakh ఇన్కమ్ వచ్చేంత వరకు ఎవరి రిలేషన్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఒకటే పని, వెస్టీజ్ పని తప్ప వేరే పని ఎక్కడ కూడా వెళ్ళేటువంటి వ్యక్తిని కాదు. మీరు కూడా ఆ విధంగా చేయండి, మీకు కూడా 100% సక్సెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్. यस, एक डिसीजन लेने के बाद बाकी सब कामों को साइड किया. जब तक के 1 लाख का इनकम नहीं आता, कोई फंक्शन नहीं गए, कोई प्रोग्राम नहीं गए, पूरा फोकस बिजनेस पे किया और आज ये सक्सेस इनके हाथ में है.